ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో ఒక నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులు అందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసిన. ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. కానీ ఇక్కడ ఏ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు? శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నది. దానికి కులము మతం ఉంటుందా? అయినా దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇచ్చినారో లేదో తెలియదు, కానీ నా దగ్గర సూర్యాపేటలో నా మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళా సోదరమణికి అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయించిన ఒక అద్భుతమైన పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంది. మధ్యలో 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ద్రోహపూరితంగా ఆమెను దించేసే ప్రయత్నం చేస్తే, ఆమె పదవిని తీసేసే ప్రయత్నం చేస్తే అడ్డుకొని కొట్లాడి ఒంటరిగా మళ్ళీ ఆమె నిలబెట్టుకొని ఆమె పదవిని కొనసాగేటట్లుగా ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేయించింది. గది నా కమిట్మెంట్ ఏందో సూర్యాపేట ప్రజలకు తెలుసు, నా తుంగతుర్తి ప్రజలకు తెలుసు, 4 జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా చూసింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం తను చేసే తప్పుల్ని కప్పిపించుకోవడం కొరకు, వాళ్ళ కమిషన్ల దందాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు, శాసనసభ మొదటి రోజే ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి మొదటి నిమిషం నుంచి అరవడం మొదలుపెట్టిండ్రు. నిన్న వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో క్లాస్ బీకి పోయినాడని, ఇవాళ లేకపోతే బాగుండదని ముఖ్యమంత్రి మెప్పు పొందడం కొరకో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిపక్షం యొక్క గొంతును వినపడకుండా చేసే కుట్ర చేసింది. దాంట్లో భాగంగానే ఇవాళ నన్ను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలేవు ప్రజల గొంతులు. ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒకరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడుదిలిన సైనికులకు మాకు ఇవి పెద్ద సమస్య కాదు. అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవుల కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు, ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది. మొదలైన 4 నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది. ఈ ఉపన్యాసం పూర్తయితే ఆయనతో మమ్మల్ని బర్బాదలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం, న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం.
నేను